ఏలియా బేతేలు, ఎరుకో, యోర్దాను. అలాగే యోర్దాను దగ్గరకు వచ్చినప్పుడు దుప్పటితో కొట్టి 2 పాయలుగా చీల్చబడిన తండ్రి దేవా, మా జీవితంలో అప్పు, ఇబ్బంది, ఇరుకు, శోధన ఉన్నట్లయితే మేము నీ ఆత్మను పొందుకుని అట్టి కార్యము మా జీవితం జరిగించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనము పరిశుద్ధమైన వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. చక్కగా 3 ప్రాంతాలు దాటిన తర్వాత యోర్దాను నది దగ్గరికి వచ్చారు. యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు దుప్పటి మడత పెట్టి కొట్టగానే యోర్దాను నది 2 పాయలుగా అయిపోయింది. ఇదే సాదృశ్యము. నా దేవుడు మన జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. అయితే గమనించండి, ఎన్నో సమస్యలు గుండా వెళ్తాం, మనం ఎన్నో బాధలు గుండా వెళ్తాం, ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తాం, ఎన్నో శోధనలు గుండా వెళ్తామండి. కానీ ఒక్కసారి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు వాక్యానుసారంగా గ్రహించాల్సింది ఏంటంటే, ఏలియా దుప్పటి కొట్టగానే మరి 2 పాయలుగా చీలిపోయింది. మనం ప్రార్థన చేస్తే, మనం ప్రభువుని అడిగితే, మనం సాష్టాంగపడి కొనియాడితే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడా చేయడా? తప్పకుండా చేస్తాడు. అమ్మా చెల్లి, అప్పుంది మన ఎదురుగా. ఇల్లు స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, భార్య బాగుండాలి, భర్త బాగుండాలి, రోగిగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నానని నువ్వు మోకరించి దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా అని ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయనంటారా? అంటున్నాడండి. ఎలీషా అన్నాడు, ఏమన్నాడంటే, యెహోవా నా తండ్రి, యెహోవా నా దేవా, అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఎవరు అంటండి, ఎక్కడి నుంచి వచ్చాయంట? వీటన్నిటికీ రాజువు నీవే, వీటన్నిటికీ కింగువు నీవే, వీటన్నిటికీ అధిపతివి నీవే, అధికారివి నీవే అని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఎలీషా అడుగుతున్నాడండి. ఎంత గొప్ప కార్యం చూశాడో తెలుసండి. ఈ వాక్యాన్ని బట్టి మన జీవితంలో గొప్ప కార్యం చూడాలి. ఇది జరగదు, ఇది మొండి కార్యము, నేను చదవలేను, నేను రాణించలేను, నేను సమాజంలో బ్రతకలేను, ఈ అప్పు తీర్చుకోలేను, నేను ఈ కాలనీలో బ్రతకలేను, ఈ ప్రాంతంలో ఉండలేనని నిరుత్సాహపడకూడదండి. ఏమన్నా ఏలియా పుడతా ఏమన్నా ఆ వరాలు ఏమన్నా మెళ్ళ వేసుకుని వచ్చాడా? రాలా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ వరాలు దేవుడు ఏలియాకి ఇచ్చాడు, అంతే. ఏలియాకి ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వడంటారా? తప్పకుండా ఇస్తాడు. ఎంత అద్భుతం! అక్కడ మంచి మాట ఉందండి. ఏలియా మన వంటి స్వభావం కలవాడే, మన వంటి మనిషే. 3.5 సంవత్సరం వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, వర్షం పడమంటే పడింది. మనిషే దేవుడైనా మనిషే. ఆ మనిషి ప్రార్థన ఆలకించినప్పుడు మనుషులమైన మనము మన ప్రార్థన నా దేవుడు ఆలకించడంటారా? తప్పకుండా ఆలకిస్తాడండి. భయపడక్కర్లా. ఈ వ్యాధి నాకుందయ్యా, ఈ సమస్య నాకుందయ్యా, ఈ బాధ నాకుందయ్యా, ఈ వేదన నాకుందయ్యా, నీ సన్నిధిలో 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దుప్పటితో కొట్టగాని యోర్దాను నది 2 పాయలుగా అలా చీలిందో ప్రభువా, నా జీవితంలో కార్యము జరిగించు ప్రభువా. చేస్తాడా చేయడా? తప్పకుండా చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవించిన వాళ్ళేనమాట, చూసిన వాళ్ళే ఆయన మేలు, 2 కళ్ళతో చూసిన వాళ్ళే ఆయన అద్భుతములు, ఆయన చూసి క్రియలు చూసిన వాళ్ళే. అటుపక్క వెళ్ళారండి. అటుపక్క వెళ్ళిన తర్వాత సమయం చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంత అద్భుతం చేసినోడు, ఇంత ఆశ్చర్యక్రియ చేసినోడిని దేవుడు ఉన్న పలానా పరలోకానికి ఆరోహణంగా తీసుకెళ్లాలని చూస్తున్నాడండి. పరలోకం నుంచి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు దిగి వచ్చినాయి. ఎవరి కోసము? ఏలియా కోసం అండి. వాళ్ళిద్దరిని వేరుపరిచినాయండి. ఏలియాని ఎక్కించుకుని దాని మీద ఏలియాని తీసుకెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం అండి. ఆ గుర్రాల మీద, ఆ రథాల మీద ఒకసారి నేను ఊటీ వెళ్ళిన తర్వాత గుర్రం ఎక్కాలంటే 500 ఇవ్వాలంట.
మళ్ళీ వాడు ఉంటాడు ఎదరా, లేకపోతే కింద పడేస్తుంది కదండి. మనకు తెలియదు కదా దాన్ని సారీ తెలియదు కదా. ఈ బాధ అంతా ఎందుకని నేను ఎక్కలే అసలు. ఎన్నో రాష్ట్రాలు దాటి తమిళనాడు రాష్ట్రంలో ఉండిద్ది అనమాట. అక్కడ పడిపోతే దిక్కెవరు అని చెప్పేసి ఎక్కడ. ఎందుకంటే చూడండి, గమనించండి, నా దేవుడు ఆకాశము నుంచి అగ్ని గుర్రాలు అగ్ని రథాలు పంపించాడు దేవుడు. అమ్మా చెల్లి, భయపడవసరంలా. ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ అగ్ని నీ కుటుంబంలోనికి దిగుద్ది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని దిగి పరిశుద్ధమైన కార్యములు చేస్తారు నీ కుటుంబంలో, పరిశుద్ధమైన మేలు చేస్తారు నీ కుటుంబంలో. హల్లెలూయా. పరిశుద్ధమైన ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా. మరి గొప్ప దేవుడు అలా వెళ్ళిపోతానుగా అలా చూస్తున్నాడు. చూసి మరి వీళ్ళ మధ్యన డిస్కషన్ జరిగింది. ఏంటి, వెళ్ళిపోతా శిష్యుడు కదండి, ప్రేమ చంపుకోలేడుగా, ఏం కావాలో కోరుకోమన్నాడు. జైల్లో కూడా ఊరేసే ముందు చివరి కోరిక ఏమన్నా ఉంటే కోరుకొనైనా అని అడుగుతారు. ఏమడుగుతారు? అమ్మని చూడాలో, నాన్నని చూడాలో, లేకపోతే భార్య ఉంటే భార్యను చూడాలో, కొడుకుంటే కొడుకుని చూడాలో, కూతురుంటే కూతురుని చూడాలో అనుకుంటాం. ఇవన్నీ కాకుండా బిర్యానీ మీద ఆశ ఉన్నవాడు ఏమంటాడు? నాకు చివరి కోరిక బిర్యానీ తిని చచ్చిపోదాం అనుకున్నాను అనేవాళ్ళు లేరు నాన్న. తిండిపోతలు వాళ్ళు కూడా ఉంటారన్నమాట. కానీ ఎలీషాని ఏం కావాలో కోరుకోమన్నాడు. కానీ నేను అనుకుంటాను, మనకు గన రమణ దగ్గరికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే, భారతి దగ్గరికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే, ఎస్ఆర్ దగ్గరికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే, కృష్ణవేణి ఏం కావాలో కోరుకోమంటే, కీర్తన ఏం కావాలని కోరుకోమంటే ఏం కోరుకుంటారా? పర్లేదు చెప్పండి, ఏం కావాలి? తదాస్తు అంటాడు. చెప్పండి రా గట్టిగా. దేవుడు కార్యం చేయడం అంటారా? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆటోమేటిక్గా ఆత్మను పొందుకుంటే, ప్రార్థనని పొందుకుంటే, ప్రార్థన జీవితాన్ని పొందుకుంటే కార్యాలు ఆటోమేటిక్గా అవే జరిగిపోతాయి అన్నమాట. గట్టిగా చెప్పండి. ఉట్టుటిగా జరగవండి. ముందు మనం ఏం చేస్తాం? కార్యం జరిగితేనే మందిరానికి వస్తాం, కార్యం జరిగితేనే బాగా ఆరాధిస్తాం, కార్యం జరిగితేనే ప్రతి ఆల్ నైట్కి, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఏ కార్యక్రమం కూడా మానకుండా వచ్చేస్తాం. ఎప్పుడు వస్తాము? కార్యం. అది కాదు వాక్యం చెప్పేది. ఇక్కడ ఏమని చెప్తుంది? ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే, పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉంటే, నువ్వు అడగక ముందే నీ ఇంటి ముంచుకొచ్చి వాలిపోతాయి. హల్లెలూయా. ఆత్మను పొందుకోవాలన్నమాట. అయితే ఆశకి చూడండి, ఎంత ఆశపడ్డాడో చూడండి. ఏలియాకి ఒక్క పాళ్ళ ఆత్మ ఉంది, నాకు 2 కావాలంటున్నాడు. ఎన్ని కావాలంట? 2 కావాలంట. చూడండి, మీరు స్నేహము ఆత్మీయులతో చేయండి, అంతేగాని జోగి రాసుకుంటే ఏం రాలద్దే? భవని ఏమి రాలద్దురా? మొద్దోడు రాసుకుంటే మొద్దుగానే ఉంటుంది. బూతులోళ్ళు రాసుకుంటే బూతులే మాట్లాడతారు. చూడండి, గమనించండి. పరిశుద్ధాత్మ కలిగి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఏమబ్బుతాయి? మంచి బుద్ధులు అబ్బుతాయి. మన పిల్లల్ని బళ్ళోకి పంపించేటప్పుడు, అయ్యా మంచి పిల్లలతో ఉండరా, మంచి పిల్లలతో తిరగమ్మా, చక్క మంచి వాళ్ళతో స్నేహం చేయమని నా పిల్లలకి నేను కూడా చెప్తూ ఉంటా. మీ పిల్లలకి చెప్తారా? మీ పిల్లలకు కూడా మంచిగా చదువుకునే వాళ్ళది ఎవరితో స్నేహం చేయాలి? బాగా చదువుకునే వాళ్ళతో స్నేహం చేయాలి. చదువురాని మొద్దుతో స్నేహం చేస్తే ఏమవుద్ది? తర్వాత బూడిదే మిగిలేదు మనకి. హాస్టల్లో పంపించాం, ఖర్చు పెట్టాం, మళ్ళీ పని మేళగా మనం కూడా ఫ్యామిలీగా హాస్టల్కి వెళ్ళిపోవటమే. మనం కూడా ఎంత ప్రయాసం చూడండి. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా హాస్టల్కి వెళ్తున్నాను. నేను కూడా వెళ్ళానండి. మా పాప హాస్టల్లో ఉండి నేను కూడా వెళ్ళావు. ఇంత ప్రయాసపడి బళ్ళు వేసుకుని, పెట్రోల్ పోసుకుని, ఖర్చు పెట్టుకుని, మా అబ్బాయి చదువుతున్నాడు, మా అమ్మాయి హాస్టల్లో చదువుతుంది. అంతే. ఎందుకని వాక్యం చెప్తుందంటే, బూడిద వాళ్ళ వెంట ఉండకూడదు. బూడిద వాళ్ళ వెంట ఉండకూడదండి.
దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలీషా ఎవరితో స్నేహం చేశాడు? ఏలియాతో చేశాడు. అగ్నితో స్నేహం చేశాడు. పరిశుద్ధాత్మ వరం కలిగిన వాళ్ళతో స్నేహం చేశాడు. సేవకుడితో స్నేహం చేయాలి. ఏ స్నేహము? మంచి సేవకుడితో ఒక స్నేహం చేయాలి. మన ఇంటికి వచ్చినప్పుడు సేవకుడి నోటి నుంచి ఏ మాటలు వస్తున్నాయి, మందిరంలో ఏ మాటలు పలుకుతున్నాడు, ఊరికెళ్ళి వచ్చేయాలి, ఎప్పుడు ముగిస్తారే వెళ్ళిపోవాలంటే ఆశీర్వాదం వెంట పెట్టుకుని వెళ్ళం. నిజమండి, వాస్తవం ఇది. ఆ సేవకుడి నుంచి వచ్చే మాటలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, దేవుడు రిలీజ్ చేస్తున్నాడు, దేవుడు పంపిస్తున్నాడు, అవి నేను గ్రహిస్తాను, ఆలకిస్తానంటే వెంటనే నీ మీదకి పరిశుద్ధాత్మ దిగి మళ్ళీ వెళ్తా ఆశీర్వాదాన్ని వెంట పెట్టుకుని వెళతావండి. ఆమె చెప్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడండి. ఒక సేవకుడు చెప్పే మాటలు కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, చాలు అనేవాళ్ళు ఉంటారు, టైం అయిపోయింది అనేవాళ్ళు ఉంటారు. చూడండి, అది ఆశీర్వాదానికి కారణము కాదండి. పొందుకోవాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. వెళ్తా నన్ను అడుగుతారా, ఏం కావాలని అడుగుతారు? అన్నా ఆల్రెడీ నువ్వు పొందుకున్నావు కదా, నాకు ఎన్ని కావాలంట? 2 పాళ్ళు. ఇవ్వడా దేవుడు? ఇస్తాడండి. నేను పొందుకున్న ఆత్మ మీరు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మనమందరం పొందుకున్న ఆత్మ మన కాలనీ ప్రజలు కూడా పొందుకోవాలి. హల్లెలూయా. మన భర్త పొందుకోవాలి, మన బిడ్డలు పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ పొందుకుంటేనే కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మ లేకపోతే మన జీవితంలో కార్యాలు జరగవు. ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నేను అగ్నిగురాలు అగ్ని రథాల మీద వెళుతుంటే నేను కనుక కనిపించినట్లయితే ఎగ్జాక్ట్ నా ఆత్మ 2 పాళ్ళు నీకు వస్తుంది. నేను కనుక కనిపించకపోతే ఆ 2 పాళ్ళ ఆత్మ నీ మీదకి రాదు. అగ్ని రథాల మీద వెళుతుంటే ఎలీషాకి కనిపించాడా లేదురా చెల్లి? కనిపించాడు. రౌతులకి దేవుడా, గుర్రములకి దేవుడా, రథాలకి దేవుడా అని సాష్టాంగపడుతున్నాడండి. ఎవరు గుర్రాలను సృష్టించింది? రథాలను సృష్టించింది ఎవరు? రాజులను సృష్టించింది ఎవరు? అధికారులను సృష్టించింది ఎవరు? మనుషులను సృష్టించింది ఎవరు? దేవుడే. ఎంత భాగ్యమో చూడండి. అలా మోకరించేశాడు. చూశారు కదండి వీడియో క్లిప్పింగ్. మోకరించేశాడండి, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, రౌతులకి గుర్రములకు అయ్యా ప్రతి వాటిని సృష్టించింది నీవే నా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి ఏలియా మీద ఉన్న దుప్పటి పైనుంచి కింద పడేస్తాడనమాట. అదే 2 పాళ్ళ ఆత్మ. హల్లెలూయా. ఆ దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ఇప్పుడు మనోడు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అవునా కాదా తెలుసుకోవాలి కదండి. ఇంటికి వెళ్ళాక ఆత్మ వచ్చిందో లేదో టెస్ట్ చేయండి ఒకసారి. నమ్మకంగా చేయాలి. ఎలా అండి? నమ్మకంగా చేయాలి. ఎలా? నవ్వింది మీలాగానే. 90 ఏళ్ళు నాకు. ఏమంటుందండి? 90 ఏళ్ళు ఉడిగిపోయింది నా గర్భం. ఎలా సాధ్యం? దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడి నీకు బిడ్డనిస్తాడు. చరా బిడ్డనిస్తానన్నాడండి. అంటే నవ్వింది. ఎందుకు నవ్వింది? సాధ్యమా? మీరు నవ్వినట్టే ఇది సాధ్యమా అన్నట్టు నవ్వేశారు మీరే. సాధ్యమా కదా? దేవుడు సాధ్యమే, అసాధ్యమైంది ఏమీ లేదు. గొప్ప దేవుడు అండి. నిజంగానే గర్భఫలం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడండి. ప్రారంభమైంది. ఉడిగిపోయిన గర్భాన్ని, మూసుకుపోయిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. అణగారిపోయిన గర్భాన్ని దేవుడు చిగురు పుట్టించాడు. హల్లెలూయా. అది దేవుని కార్యమండి, దేవుని అద్భుతము, దేవుని యొక్క క్రియ అన్నమాట. అయితే ఆ గుర్రాలు రథాలు వెళ్ళిపోతుండగా దుప్పటి పడింది. దుప్పటి పడంగానే మళ్ళీ మడత పెట్టి యోర్దాను నదిని కొట్టాడండి. ఏలియా కొడితే ఎలా పాయలుగా చీలిందో ఎలీషా కొట్టిన 2 పాయలుగా చీలిందనమాట. అప్పుడు ప్రవక్తలు, శిష్యులు అనేక మంది చూస్తున్నారండి. ఏలియా మీద ఉన్న ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఎలీషా మీదకి వచ్చింది.
2000 సంవత్సరాల క్రితం, జాగ్రత్తగా వినండి, పాపము పెట్టరేగిపోతుందని, ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తున్నారని చెప్పేసి నా తండ్రి, యెహోవా తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు, పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాడు, దుప్పటిని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఒక్కొక్క దుప్పట పట్టుకెళ్తారు వెళ్ళేటప్పుడు. ఏ దుప్పట అది? యేసయ్య అనే దుప్పట. హల్లెలూయా. మీ ఇంట్లోనికి తీసుకెళ్ళాలి యేసయ్య అనే దుప్పటిని. కుంటివాడిని బాగు చేశాడు, గుడ్డివాడిని బాగు చేశాడు, చాంద్ర రోగుల్ని బాగు చేశాడు, రక్తస్రావ రోగిని బాగు చేశాడు, యాయీరు కుమార్తెని బ్రతికించాడు, మోగవానికి మాటనిచ్చాడు, పక్షవాతం గలవారిని స్వస్థపరిచారు. ఏ దుప్పటి ఉంటే? యేసయ్య అనే దుప్పటి ఉండాలి. రైట్, చాలా అంశాలు వచ్చినాయి. ఏలియా దుప్పట, పరిశుద్ధాత్మ దుప్పట రెండో వార్డులో, మూడో వార్డులో యేసయ్య అన్న దుప్పట వచ్చేసింది మన దగ్గరికి. హల్లెలూయా. యేసయ్య అనే దుప్పట వెంట పెట్టుకుని వెళ్ళాలి. నిజమైన ఆ దుప్పట ఎలీషా మీద పడింది, కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ దుప్పట మన కాలనీ మీద పడింది, కార్యం జరిగింది. యేసయ్య దుప్పట మీరు వెళ్తా వెంట పెట్టుకుని వెళ్ళాలి, మీ కుటుంబానికి ఆశీర్వాదం జరుగుద్ది. హల్లెలూయా. 12 ఏళ్ల రక్తస్రావ రోగి, కాళ్ళెంట రక్తదారులు కారుతూనే ఉన్నాయి, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తిప్పల పడింది, ఎక్కడికి వెళ్ళినా నయం కాలేదండి. యేసయ్య వస్త్రం ముట్టుకుందండి, బాగుపడింది. ఏ దుప్పటి? ఏ దుప్పటి అండి చెప్పాలి పాపం గారు? యేసయ్య దుప్పటి. రోగిగా ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? కొట్టిమిట్టాడుతున్నావా? ఐక్యత లేదా? నెమ్మది లేదా? శాంతి లేదా? సమాధానం లేదా? ఒకసారి యేసయ్య దుప్పటి మనలో ఉండాలండి. ఎన్ని అద్భుతాలు చేశాడు. ద్రాక్షరసం అయిపోయింది, పోయిండి, కలపండి, కలపండి, కొద్దిగా ద్రాక్షరసం వేసి నీళ్లు పోయిండే అనే సన్నివేశాలు. సాంబార్ అయిపోతే ఏం పోస్తారు నాన్న? కొద్దిగా అడుగున పిప్పు ఉంటుంది, సాంబార్ పిప్పు ఉంటుంది, దాంట్లో 2 బిందెలు నీళ్ళు పోస్తే సాంబారే అది కాదా నాన్న? మరి అప్పటికప్పుడు ఉడకబెట్టాలంటే ఏమవుద్ది? వచ్చిన వాళ్ళు తిట్టుకుంటూ పోతారు. ఉడుకుతుంది ఆగండి అంటే ఆగుతారా? ఆగే రోజులేనండి, ఉడికిందాక ఆగరు. చూడండి, గౌక్కున పోసేస్తే తాగేయటానికి. ఆ రోజుల్లో మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఫస్ట్ మంచి ద్రాక్షరసం పోసి మొత్తం అయిన తర్వాత జబ్బు రసం పోస్తారన్నమాట. కానీ గమనించండి, మొదటి ద్రాక్షరసం కన్నా తర్వాత పోసిన ద్రాక్షరసం అద్భుతంగా ఉందంట. హల్లెలూయా. ఏ దుప్పటి వచ్చింది అక్కడ ఆ పెళ్ళిలోకి? ఏ దుప్పటి వచ్చింది ఆ పెళ్ళిలోకి? యేసయ్య దుప్పటి వచ్చిందండి. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో, భార్య జీవితంలో యేసయ్య దుప్పటి ఉండాలండి. యేసయ్య దుప్పటి ఉండాలి. ఇంకా అనుమానం ఎందుకు? అనుమానం పడుతున్నాడు ఎవరు? ఇందా చెప్పాను కదా, యేసుక్రీస్తు మన కోసం 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. పరలోకం నుంచి వచ్చాడు మన కోసము. డొక్కలో పడిచారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, దాహం అని అడిగినప్పుడు చేదు చిరకనిచ్చారు. కానీ ఎవరో చెప్తే ఎన్ని చేయలేదు. ప్రవచనాలు నెరవేర్చబడతాయి, లేఖనాలు నెరవేర్చబడతాయి. మనిషి కుమారుడు ఈ లోకానికి వస్తాడు, శిక్షించబడతాడు, మన కోసం రక్తం కారుస్తాడు, సిలువేయబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడని ఆల్రెడీ యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంది. నీ విలువైన రక్తం కారుస్తాడని, అమూల్యమైన రక్తం కారుస్తాడని, తిరిగి లేస్తాడని యెషయా గ్రంథంలోనే ప్రవచించి ఉంది. అలాగే నిజంగా ఆయన రక్తం కార్చాడు మన కోసము, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. మీలో ఎవరు చూశారు? ఇక్కడున్న వారిలో యేసు ప్రభు లేవటం ఎవరు చూశారు? మనం అది కాదు, అక్కడ స్త్రీ చూసిందన్న. మీలో ఉన్నవారు ఎవరన్నా చూసారా? మనం ఉంటేనా అప్పుడు చూడటానికి? ఆ కాలంలో ఉన్నవారన్నా ఎవరు చూడలే. కానీ చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారి ధన్యులు. ఇప్పుడు కూడా యేసయ్య ఉన్నాడా? ఉంటే నాకు ఆయన కనపడమను. దుప్పటి ఉందా? ఏదో దుప్పటి వచ్చింది లేక పక్కన బారేసని పోయితే కార్యం జరిగేదంటారా? పట్టుకుని మడత పెట్టి కాటాడనమాట. యుద్ధం అనేది ఏమైపోయింది? 2 పాయలుగా చీలిపోయింది.
కొట్టండి, ఇళ్ళ స్థలం లేకపోతే కొట్టండి గట్టిగా. దేంతో? హల్లెలూయా. యేసయ్య దుప్పటితో కొట్టండి, కార్యం చేస్తాడండి. ఏదో సింపుల్గాను ఏదో మామూలుగా నార్మల్గా చెప్పుకోవడానికి కాదని వాక్యము మన జీవితాలని మారుస్తుంది, మన బ్రతుకులను మారుస్తుంది, మన జీవితంలో మన కుటుంబంలో గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గమనించండి, యేసుక్రీస్తు గొప్ప దేవుడు. సరిగ్గా 6వ తరగతి చదువుతున్నప్పుడు నేను క్రీస్తును అంగీకరించాను. ఆ దుప్పటి పట్టుకున్నాను. ఆ దుప్పటి పట్టుకుని ఎన్టీఆర్ కాలనీలో కొడతానే ఉన్నాను. కొనంగుంట్ల ఆ దుప్పటితో కొడతానే ఉండా. అద్భుతాలే అద్భుతాలు, ఆశ్చర్యక్రియలే ఆశ్చర్యక్రియలు, రక్షణే రక్షణే. ఒక్కళ్ళ ఇద్దరితో ప్రారంభించిన సంఘము 50-60 మందిగా దేవుడు మార్చేశాడు. ఏ మహిమ! దుప్పట మహిమ. ఏ మహిమ! యేసయ్యనే దుప్పట మహిమ. నేను కొట్టకపోతే మీ కాలనీ వచ్చేవాడిని కాదు, ఆయన పంపించకపోతే మీ కాలనీ వచ్చేవాడిని కాదు. వచ్చిన కాంచి కొట్టుడే. ప్రతి నెల ప్రతి కుటుంబాన్ని దర్శించి దుప్పట పట్టుకుని వెళ్ళేటప్పుడు ఏదే దుప్పట చూపించమంటారా? ఇదిగో ఈ పవిత్రమైన గ్రంథం. హల్లెలూయా. అన్న వస్తున్నాడు, ఏదన్నా దుప్పటి పట్టుకుని వస్తాడేమో అనుకోకండి, ఇదే దుప్పట. హల్లెలూయా. మిమ్మల్ని ఉతకమన్నాను, మిమ్మల్ని బాధమన్నానని చెప్పేసి ఇంటికాడ ఉన్న దుప్పటిని మీరేం పట్టుకుని ఈ అప్పు మీద కొట్టమాకండి. అప్పులోడు వచ్చినప్పుడు వాడి మీద వేసి కొట్టకండి. పరిశుద్ధాత్మ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తే మన అప్పుని దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. గడవని పరిస్థితి ఉంటే దేవుడు, నా దేవుడు పరిశుద్ధమైన మాటల ప్రకారం నడిస్తే కార్యం చేస్తాడు నా దేవుడు, మేలులు చేస్తాడు నా దేవుడు. అయితే మరి మొత్తానికి దుప్పటి కొట్టాడు, అటుపక్కకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ఏలియా కాలము అయిపోయింది, ఏలియా చేసిన అద్భుతాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు ప్రారంభించాలి? ఎలీషా ప్రారంభించాలి. ఈ ప్రవక్తలు శిష్యులు ఎప్పుడు ఉంటానే ఉంటారు. నాకైతే ఎలా ఉన్నారో ఆ కాలంలో ఇంకా ఎక్కువ ఉన్నారు. ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ వీళ్ళంతా మా యోధులు, విశ్వాసులు, వీళ్ళు ప్రార్థన పరులు. నా కోసం మీరు ప్రార్థన చేస్తారు, మీకోసము నేను ప్రార్థన చేస్తాను. అలాగే మరి ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలా గుర్తించారు ప్రజలు? ఎస్, దుప్పటి పెట్టి కొట్టాడు కాబట్టి అందరూ చూస్తుండగా కొట్టారండి. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందని నమ్మారు, విశ్వసించారు. అయితే ఇప్పుడు అపనమ్మకం పోలే ఇంకా మనుషుల్లో. ఇంత వాక్యం చెప్తానా ఎంటాడితేనే ఉంటుంది పక్కన. ఏంటిది? అపనమ్మకం. ఇంత ఘాటుగా చెప్తానా చేస్తాడో చేయడు, అసలు చేస్తాడో చేయడు ఉంటుంది, పక్కనే ఉంటుంది. అది ఏంటండి, పక్కనే ఉంటుంది, భద్రంగా ఉంటుంది. ఆయన ఏదో చెప్తాడులే, ఎట్ట తీరద్ది? సింపుల్గా ఒక మాటలో చెప్పాడు, బైబిల్లో తీసుకుని లక్షలు ఉండే అప్పు ఎడ తీరద్దు నాకు అనేది సింపుల్గా తీసేస్తాడని చెప్పాడు. ఉట్టిదేలే, పక్కనే ఉంటుంది. కానీ ప్రజలు చూసి ఏమంటున్నారంటే, నీ గురువుగారు ఏమయ్యాడు? ఏమన్నారు కొండలు? నీ గురువుగారు ఏమయ్యాడండి? నా గురువుగారిని దేవుడు ఎత్తిపోయాడా అని చెప్పాడు. ఆయన ఎత్తకండి, ఆయన దగ్గరికి వెళ్ళకండి అండి. లేదు, నీ గురువుగారు కొండ మీద ఎక్కడో పడిపోయి ఉంటాడు, అగ్ని గుర్రాలు వచ్చినాయిగా, అగ్ని రథాలు వచ్చినాయిగా, సుడిగాలు వచ్చినాయి కదా, లేపేసింది కదా, కొండ మీద ఎక్కడ పడేసి ఉంటాడు దేవుడు, లోయలో ఎక్కడ పడేసి ఉంటాడు, మేము వెళ్ళి ఎత్తుక్కొస్తామని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? ఎలీషాని అడుగుతున్నారు. అయ్యా వెళ్ళకండి, నా గురువుగారు లోయలో పడిపోవాలా, కొండ మీద పడిపోలేదు. లేదు, బలవంతం చేసి వెళ్ళాల్సిందనంటే, సరే మీ కర్మ, మీరు ఎలా, ఎన్ని రోజులు తిరిగారు? 3 రోజులు తిరిగారు. వద్దు అమ్మ చెల్లి, ఈ పని చేయొద్దురా, ఇలా ఉండు నడితే, లేదనే నేను అలాగే చేస్తా, నేను అలాగే నడుస్తా. ఎన్ని రోజులు తిరగాలి? కానాను దేశానికి నడిపిస్తాను అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను అన్నాడు. అక్కడ అసలు మీరు కట్టని ఇళ్ళు మీకు ఉంటాయి, నాటని తోటలు మీకు ఉంటాయి, మీరు నాటవసరంలా ఆల్రెడీ నాటు ఉంటాయి, ఫలాలు కోసుకోవడం మీరు, ఆ తోటలు మీకు నేను ఇస్తాను అన్నాడు దేవుడు.
మీరు ఇళ్ల స్థలం కొనుక్కో అవసరంలా, ఇళ్ల స్థలం నేనే కొనుంచాను అన్నాడు. మీరు ఇల్లు కట్టుకో అవసరంలా, ఇల్లు నేనే కట్టించాను అన్నారు. ఏమంటున్నారు ఇల్లు? అరణ్యములో, ఆ ప్రాంతంలో అక్కడక్కడే తిరుగుతున్నారు. ఎందుకని? కొండ ఎక్కి చూసేపాటికి ఆ ప్రజలు 9-10 అడుగులు ఉన్నారనమాట. ఇలా చూడాలన్నమాట. వీళ్ళు ఆ ప్రజల మధ్య ఎలా కనపడుతున్నారు? చీమల్లా కనపడుతున్నారు. వాళ్ళు పెద్ద పెద్దగా ఉన్నారు. అమ్మో, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేమని ఎవరు నిర్ణయించుకున్నారు? ఇది వీళ్ళే, ఇజ్రాయేల్ ప్రజలే నిర్ణయించుకున్నారు. వెరీ గుడ్ నాన్న. కానీ దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? ఏం చెప్పాడంటే, కట్టని పురాలను నేను నీకు ఇస్తాను, నాటని తోటలను ఇస్తాను అని చెప్పినప్పుడు బంగారులాగా వెళ్ళాల్సింది, కానీ వెళ్ళలేదండి. వెళ్ళపోవటం వల్ల ఏం చేశాడు దేవుడు? వాళ్ళని అక్కడక్కడే తిప్పాడు. దేవుని మాటకు లోబడపోతే, దేవుని ఎదుట సాష్టంగా పడిపోతే, దేవుని ఎదుట సాగిలి పడిపోతే ఏం చేస్తాడు మనల్ని? హైదరాబాద్ వెళ్ళి ఆటో ఎక్కితే బాలానగర్ వెళ్ళాలని అనండి, బాలానగర్ చుట్టూ 10 చుట్లు వేసి మీటర్ చూపిస్తాడనమాట. 10 చుట్లు వేయంగానే చూపిస్తుంది కదండి ఎక్కువ రీడింగ్. అమ్మా ఇంత దూరం వెళ్ళాం మనం అని చూపిస్తుంది కదా. మా అమ్మో, బాలానగర్ ఇంత దూరం ఉందా అనుకుంటాం. ఈ సందులో తీసుకెళ్ళాడు, ఆ సందులో తీసుకెళ్ళాడు. చివరికి ముక్కు ఎక్కడ ఉందంటే, ఎక్కడుంది ముక్కు? ఇక్కడే ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరాడు? ఇక్కడ నుంచి ఇక్కడ నెత్తిమించి ముక్కుకి ఎంత దూరం రావాలి? స్ట్రైట్కి వస్తే ఇక్కడికి వచ్చేస్తుంది కదరా. ఇట్టు వచ్చాడు క్రాస్గా. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? మళ్ళీ అరికాల మీద దిగాడు. మళ్ళీ ఏ కాల్లోకి వచ్చాడు? ఈ కాల్లోకి వచ్చి ఇటు తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఇటు నుంచి ఇక్కడికి వచ్చాడు. ముక్కు ఎక్కడ ఉందంటే ఎక్కడ దాకా తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేది మొత్తం తిప్పాడు. అయితే దేవుని మాట వినపోతే మనకు కూడా బాలానగరే తిప్పడా? వాస్తవం అండి, ఊరికే అంటలా. దేవునికి లోబడపోతే అప్పలాగే ఉంటుంది. మన కట్టడాలు ఉండవు, ప్రాకారాలు ఉండవు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎవ్వరు భయపడక్కర్లే. ఇలా అంటున్నానని దేవుని పాదాలు పట్టుకోండి. ఖర్చు పెట్టేది కాదండి, వెండి బంగారాలు ఇచ్చేది కాదు, నగలు పెట్టండి, డబ్బు పెట్టండి, కార్యం చేస్తాడు అంటలేదండి. ఉచితంగా మోకరించి ప్రార్థన చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు బహుగా దీవించునుగాక. హల్లెలూయా. ఎందుకు తిరగడానికి ప్రయత్నిస్తున్నావు? ఏలియా వెళ్ళిపోయాడు కదా, చెప్తున్నాడు కదా ప్రవక్త. అక్కడ కొండలు మొత్తం తిరిగి వచ్చాడు, ఎక్కడా కనపడలేదు అన్నాడు. నాకు తెలుసు, నేను వెళ్ళొద్దని చెప్పా కదా. చూడండి, దేవుని సేవకుడికి లోబడండి. ఎందుకంటే దేవుని సేవకుడు గొప్పతనం అని కాదండి, దేవుడే సేవకుడితో మాట్లాడి ప్రతి విశ్వాస పట్ల ఘనమైన కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు, మేలులు చేస్తాడు. పాస్టర్ గారి మాట వినేదేంట్లే, ఆయన చెప్తే నేనెందుకు వినాలే, ఆయన చెప్పింది నేనెందుకు చేయాలి అని వ్యతిరేకంగా ఎప్పుడు కూడా జీవించకూడదు. మన కుటుంబం కోసం దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. దేవా, యేసయ్యా, ఈ భూలోకానికి వచ్చావు తండ్రి, ఎంతమందిని బాగు చేస్తావయ్యా, నన్ను కూడా నా కుటుంబాన్ని బాగు చేయ తండ్రి. ఒక దుప్పటి సారాంశాన్ని, వాక్యాన్ని నేను ఎలా విన్నానో, యేసుక్రీస్తు నా కోసం ఈ భూలోకానికి వచ్చావయ్యా, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీకు సమస్య ఏముంది? మీకు బాధలు ఏమున్నాయి చెప్తారా ఒకసారి? పర్లేదు చెప్పండి. అప్పు, ఇంకా అనారోగ్యము, ఇంకా ఐక్యత లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఇంకా కుటుంబంలో అనేక సమస్యలు. ఈ రోజున నా దేవుడు, పరలోకం నుంచి కిందకు వచ్చిన దేవుడు మన కుటుంబాల్లో అనేకమైన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మేలుకరమైన కార్యములు జరిగించునుగాక. మీరు నమ్మినట్లయితే మీరు ఏం ఊహించుకుంటున్నారో, ఏం అడుగుతున్నారో అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నమ్మితేనే ఇస్తాడా? నమ్మపోతేనే ఇస్తాడా? నమ్మితేనే ఇస్తాడు. మీరు మళ్ళీ సాక్ష్యం చెప్తారు చూడండి. రానున్న దినాల్లో మీరు బ్రతిగా ఉంటారు, నేను బ్రతిగా ఉంటారు. అన్న ఆ రోజున ప్రవశించాడు, మంచి మాటలు పవిత్రమైన గ్రంథంలో తీసుకొచ్చి చెప్పాడు. నేను నమ్మాను, విశ్వసించాను, ఆయన పాదాలు పట్టుకున్నాను, ఈ కార్యం చేశాడు నాకు. హల్లెలూయా. నమ్మకుండా ఉంటే ఏమీ చూడలేమండి, ఏ ఆశీర్వాదం మనకి రాదండి. యేసుక్రీస్తును అంగీకరించండి. మతం కాదండి, మార్గం ఇది మన జీవితానికి. ఎంత అప్పున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంత రోదనున్నా సరే ఎవరికి అప్పచెప్పాలండి? యేసుక్రీస్తుకి అప్పచెప్పండి. నా దేవుడు ఇది మొదలుకొని
ఈ ఆశీర్వాదాలన్నీ మన కుటుంబంలో జరిగించునుగాక. హల్లెలూయా. రైట్, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఏలియా దుప్పటితో మడతబెట్టి కొట్టగా యోర్దాను నది 2 పాయలుగా చీల్చింది. డాడీ, ఒక శిష్యుడిగా ఎలీషా కోరుకున్నాడు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు పరలోకం నుంచి దిగి వస్తుంటే రౌతులకి, గుర్రములకి దేవుడా, యెహోవా, నా దేవా అడుగుతున్నాడు. దుప్పటి మీద పడింది. 2 పాళ్ళు కోరుకున్నాడు. అమ్మా, ఆస్తి కోరుకోవద్దు, నువ్వు అంతస్తు కోరుకోవద్దు, డబ్బు కోరుకోవద్దు, ఎండి బంగారాలు కోరుకోవద్దు, కానీ ఇవన్నీ అవసరమే. యేసుక్రీస్తుని కోరుకో. ముందు ఆయన పాదాలు పట్టుకునే విధానాన్ని కోరుకుంటే వెండి వస్తుంది, బంగారం వస్తుంది, డబ్బు వస్తుంది, ఆర్థిక సహాయాన్ని అందిస్తాడు దేవుడు. మొదటిగా ఆయన్ని కోరుకో. ఆయన నీ ఇంట్లో ఉంటే అన్ని కార్యాలే, అన్ని మేలులే. దేవా, అప్పు తీరాలి, అప్పు తీరాలి, అప్పు తీరాలి, సమస్యలు తొలగాలి, సమస్యలు తొలగాలి. ఈ ప్రార్థన ఆపేద్దాం, ప్రభుని వెంబడిద్దాం, ప్రార్థనకు వద్దాం, మోకరిద్దాం, గణపరుద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం, సాష్టాంగపడదాం. ఇది నేర్చుకుందామండి. ఉపవాస ప్రార్థనకు వద్దాం, శనివారం ప్రార్థనకు వద్దాం, ఆల్ నైట్కి వద్దాం, కొన్నంగుంట వెళ్దాం, ఇక్కడ ఆరాధన చేద్దాం, ఎన్టీఆర్ కాలనీలో మన పరిచర్యని అభివృద్ధి పెంపొందించుకుందాం. దేవా, ఆరాధిస్తాను తండ్రి అని ప్రార్థించుకుందాం. ప్రభుని